అంటే కొన్ని కంపెనీలను బ్లాక్‌మెయిల్ జేసి, బెదిరించి కమిషన్‌ల కోసం పారిపోయేలా జేస్తున్నారని ఒక విమర్శ ఈ మధ్య మెట్రో విషయంలో వచ్చింది. ఎలాంటి? ఈరోజు మెట్రోకు సంబంధించి ఒకటి అంశం అండి. అది నిజంగా నష్టాల్లో ఉంది. ఆ నష్టాల్లో ఉన్నదాన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ ఈరోజు చేసి లాభాల్లోకి తెస్తుందా? స్పష్టంగా సాధ్యమవుద్దా? ఎల్ఎన్టీకి సంబంధించిన వ్యవస్థ గురించి మేము మాట్లాడుతా ఉన్నాం. హ్మ్. ఏం అడిగారు రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి? మెట్రో నగరానికి 4 వైపులా విస్తరణ చేయాలి. వారితో కుదుర్చుకున్న ఒప్పందం అప్పుడు చేసినప్పుడు వారి ఎన్ఓసి కావాలి దానికి. అవును. అనేక సందర్భాల్లో మీరు ఎన్ఓసి ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము అభ్యర్థన ఉంది మాకు. మీరు ఎన్ఓసి ఇవ్వకుంటే వారు వచ్చి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇవ్వలేరు. సెకండ్ ఫేజ్ అది ఫీజిబుల్ కాదని చెప్తున్నారు కదా ఎలాంటి? అయితే ఎల్ఎన్టీ వారికి ఫీజిబుల్ లేకుంటే ఎన్ఓసి ఇవ్వచ్చు కదా. వారు లేకుంటే వారనే చేయాలి. అంటే ఎల్ఎన్టీని మీరు టార్గెట్ చేశారు అనే దానికి ఏం చెప్తారు? ఎందుకంటే శంషాబాద్ మెట్రోకి ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేసిన తర్వాత రద్దు చేశారు మీరు వచ్చి. కాదండి, అక్కడ మేడిగడ్డ మేము రిపేర్ చేస్తామని ఎల్ఎన్టీ ముందుకు వచ్చినా వద్దన్నారనే విమర్శ మీపై. తప్పు. ఈరోజు మేడిగడ్డకు సంబంధించి కూడా మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ, ఆ సంస్థకు సంబంధించిన అనేక మంది అనుభవజ్ఞమైన ఇంజనీర్లు సూచన మేరకే పని చేస్తాము చేయాలని చెప్పారు. అవును. డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఏది చెప్తే అది చేస్తామని చెప్పినాం తప్ప మేము ఎక్కడ ఆపలేదు. ఈ ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి కూడా ఎక్స్టెన్షన్కి నలువైపులా వేయాలంటే వారు ఎన్ఓసి వారన్నే వేయాలా, లేకుంటే ఎన్ఓసి అని ఇస్తే కొత్త భాగస్వామ్యానికి సంబంధించిన ప్రతినిధి అని వస్తారు, లేకుంటే పీపీపీ మోడల్ కింద ఎవరినైనా అభ్యర్థన చేయొచ్చు. దానికి ఎన్ఓసి కావాలి. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారిని కోరటం జరిగింది. లేదు మేము చేయలేము, మేమే వెళ్ళిపోతాము అని వారంతటగా వారు పోతే అంతిమ లక్ష్యం ఏంది? మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను బెటర్మెంట్ చేయాలి. అంటే మీరు సంవత్సరం గడిచింది. ఎందుకు ఎల్ఎన్టీ ఇవ్వలేకపోయినారు? సరే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, నష్టంలో ఉన్నారు, మేము ఇవ్వలేకపోయినాము, ఇక మేము ఏం చేయలేకపోతున్నామని వారంతటా వారు వచ్చిపోతే అది కూడా అభియోగం దానిపైన చేసే కార్యక్రమం చేస్తే ఎట్లనండి? అంటే ఈరోజు ప్రజలకు సంబంధించిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవసరమే లేదా? శంషాబాద్ మెట్రో మీరు చేయలేకపోయినారు, మేము చేస్తున్నాం అంటే ఎందుకు ఇబ్బంది మీకు? శంషాబాద్ మెట్రో రంగారెడ్డి జిల్లా మీదకి వెళ్ళిపోతుంది. మీరు జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. అది నిజంగా కూడా చాలా ఇంపార్టెంట్ లైన్గానే చాలా మంది చెప్తారు. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఎక్స్పాండ్ కూడా అయ్యేది శంషాబాద్ వరకు సిటీ. ఎందుకు ఆపేరుతానంటే ఏం చెప్తారు? అన్ని దిక్కులు వేయాలనే ఆలోచనతో ఎక్కడ ఆపే ప్రసక్తి లేదు. నథింగ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఓకే, మా ప్రభుత్వంలో, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మెట్రో రైల్ తీసుకొచ్చాం. అవును. 10 సంవత్సరాలు ఏమైందండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి విస్తరణ చేయడానికి? ఈరోజు మేము తెచ్చామని ఇంకా ఎక్స్టెన్షన్ చేయలేదు కావచ్చు. మేము ఈరోజు మొత్తం నలువైపులా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఈరోజు పెరుగుతా ఉన్న వాహనాలు, ఎక్స్టెన్షన్ చేసే ఎన్నికలకు వెళ్తారా? మొదలు పెడతాం. మొదలుపెట్టి చాలా వరకు కూడా దరిదాపులో కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని ప్రయత్నం చేస్తాం. డెఫినెట్లీ ఈరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ముఖ్యమండి. మీరు కూడా చూస్తూ ఉంటారు, మీరు ఇంటి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనము డెవలప్ చేస్తే చాలా వరకు కూడా ఫెసిలిటీ ఏర్పడుతుంది సామాన్య ప్రజానికానికి. రైట్. దానికి సంబంధించిన అంశం విషయంలోనే వారిని కోరటం జరిగింది తప్ప ఎవరు ఇక్కడ బెదిరిస్తే అది చిన్న సంస్థ కాదు. ఇక్కడ ఎల్ఎన్టీ అనేది ఒక బహుళజాతి కంపెనీ సంస్థ.